నమస్తే అండి. నేను విష్ణు నాగిరెడ్డి. లైవ్ స్టార్ట్ చేసే ముందు సరే పోలింగ్ ఎలా జరిగింది, జనసేన పరిస్థితి ఏంటి, మిగతా పార్టీల పరిస్థితి ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు కదా, దాని గురించి నాకు తెలిసిన ఒపీనియన్ చెప్తా. హాయ్ షఫీ. బుజ్జి, రోషన్, గుడ్ మార్నింగ్. ఈ మూడ్లో పెట్టినా కూడా. హాయ్ సురేష్ రాజు, బాగున్నావా? కిరణ్ మొబల, గుడ్ మార్నింగ్. జనసేన తిరుపాల్, హాయ్ బ్రదర్. మన్యం అకిరానందన్, గుడ్ మార్నింగ్ బ్రదర్. ఫైన్ సురేష్. హాయ్ రామకృష్ణ రాయల్. షేక్ సదా. ఒక 2 minutesలో స్టార్ట్ చేస్తాను. హాయ్ వాసు. హాయ్ బ్రదర్ ప్రవీణ్. భాగి దుర్గారావు, హాయ్ బ్రదర్. రైట్, మనకి కార్తీక్, హాయ్, గుడ్ మార్నింగ్. మనకి ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఏంటి, తప్పులు జరిగాయా, మంచి జరిగాయా, తప్పు జరిగితే ఏం జరిగింది అన్న దాని మీద ఇప్పుడు నేను చెప్తాను. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనీ, హాయ్ అన్న. అన్నారు కమింగ్ టు యూఎస్కా. ప్రస్తుతానికైతే యూఎస్ రావాలంటే జాబ్ లేదు కదా, జాబ్ చూసుకొని రావాలనుకుంటే జాబ్ వదిలేసి వచ్చాను. నేను లీవ్లో వచ్చి ఉంటే బాగుండేది, బట్ వదిలేసి వచ్చాను. లెట్స్ సీ. శ్రీనివాస లక్కరాజు, హే శ్రీను, బాగున్నావా? వీరబాబు, జై జనసేన. మన్యం అకిరానందన్. హెల్త్ బాగానే ఉంది, ఏం లేదు, కొంచెం కఫ్ కోల్డ్ తిరిగాను కదా ఎండల్లో బాగా, గొంతు అది పోయింది. కానీ హాయ్ శ్రీకాంత్, ఎలా ఉన్నావు? హాయ్ వెంకటేష్ చలపతి. ఎలక్షన్ రిజల్ట్ టాపిక్. ఎలక్షన్ ఎలా జరిగింది, మనకి మంచి ఎక్కడ జరిగింది, చెడు ఎక్కడ జరిగిందో చెప్దామని లైవ్ పెడుతున్నాను. రైట్ అండి, నేను లెట్ స్టార్ట్ ద లైవ్. రైట్, నేను మీ మెసేజ్లు తర్వాత చూస్తాను. సో మెసేజ్లన్నీ నేను తర్వాత చూస్తాను. రైట్, మాట్లాడదాం ఇంకా. రైట్ అండి, ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇన్ని రోజులు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గడిచిన 3-4 సంవత్సరాలుగా నా వంతు బాధ్యతగా ఏమీ ఆశించకుండా, మీ అందరికి తెలుసు నేనైతే ఏం ఆశించలేదు, నేను ఎలా కంట్రిబ్యూట్ చేయాలి పార్టీకి, నా పరిధి ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు చేయగలను, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మెగా ఫ్యామిలీ మీద నాకున్న ఇష్టానికి నేను ఎంతవరకు పనిచేయగలను అంతా చేశానండి. మ్యాక్సిమం ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేశానని నేను అనుకుంటున్నాను. సో ఇక మీ అందరూ సపోర్ట్ నాకు ఇప్పటివరకు ఉంది. చాలామందికి కూడా ఎంత సపోర్ట్ చేశారంటే చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా నిన్న మనం ఇలాగే ఉండాలా, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా మీరు అందరూ కూడా మనతో కలిసి ఉండాలా. ఈ జర్నీ ఎప్పటికీ సాగాల, మధ్యలో ఆగకూడదు. మన జర్నీ విజయంతోనో ఓటమితోనో కాకుండా ఒక మంచి పని కోసం మన జర్నీ ఎప్పటికీ సాగాలి. మీరందరూ మాతో కలిసి ఉండాలి, మనందరం కలిసి ఉండాలి.
ఇలాగే మనందరం ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండేవాళ్ళు అందరూ ఉంటారు, ఎక్కడికి ఎవరు వెళ్ళరు. సో మీరందరూ మనందరం కలిసి ముందుకెళ్దాం, సాగిద్దాం మన ప్రయాణాన్ని. ఎలా స్టార్ట్ అయ్యామో తెలియదు, స్టార్ట్ అయ్యాము, అది మన ప్రాణాలతోనే ఎండ్ చేద్దాం. అంతవరకు కూడా మనం కష్టపడదాం, పని చేద్దాం. కొన్ని రోజులైతే అందరం రెస్ట్ తీసుకుందాం ప్రశాంతంగా, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం, బిగిన్ చేద్దాం. రైట్, పోలింగ్ విషయానికి వస్తే మీరు చూడండి, పేపర్లు చూస్తే ఈనాడు చూస్తేనేమో తెలుగుదేశానికి 130 అంటున్నారు, వైసీపీ చూస్తేనేమో 120 వైసీపీకి అంట, వాళ్ళదే విజయం అంట. వీళ్ళందరూ ఇలాగా ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, రేపు ఒకవేళ రిజల్ట్ అటు ఇటు అయితే పరుగు పోద్ది కదా, మరి అలాంటప్పుడు ఎలాగా అన్న ఆలోచన చేయరు వాళ్ళు. ఎందుకు చేయరంటే చాలామందికి డౌట్, అన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, నిజం చెప్తే ఏమైంది, మనం ఇప్పుడు గెలుస్తాం 130 వస్తాయి అని చెప్తాం, రేపు 30 వస్తాయి, మరి అలాంటప్పుడు పరుగు పోద్ది కదా అంటే అక్కడ 2-3 కారణాలు ఉన్నాయండి. అవేంటంటే, ముందుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ లేదా కాంగ్రెస్ లాంటి ఇలాంటి పెద్ద పార్టీలు వాళ్ళ అధినాయకులకు కావచ్చు, వాళ్ళ నాయకులకి పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి, షేర్ మార్కెట్లు ఉంటాయి. ఏమాత్రం వీళ్ళు నెగిటివ్గా వీళ్ళని ఎంత ప్రొజెక్ట్ చేసుకుంటే అంటే రిజల్ట్ వచ్చే వరకు ఎంత ప్రొజెక్ట్ చేసుకోగలిగితే అంతవరకు వాళ్ళ బిజినెస్లు బాగుంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ అని లేకపోతే ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా షేర్ వాల్యూస్, అలాగే ఈనాడు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మార్కెట్లు, సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళందరికి సంబంధించి పెద్ద పెద్ద షేర్ మార్కెట్లు ఉంటాయి. ఏమాత్రం వీళ్ళే నెగిటివ్గా చెప్తే షేర్ మార్కెట్ వాల్యూ పడిపోయి వీళ్ళ మార్కెట్ వాల్యూ పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఎవరు చెప్పరనమాట. ఏం చెప్తారంటే 130 వస్తాయి, 120 వస్తాయి, ఇలాంటి సొల్లు మాటలు చెప్తారు. ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూడండి, మీరు ఏం జరిగిందండి తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ చివరిదాకా కూడా మాకు వస్తుంది, మాదే విషయం ఎందుకు చెప్తారు, కోసేసుకుంటాము, బ్లేడ్లు పెట్టి కోసుకుంటాం, అది పెట్టి కోసుకుంటాం, ఇది పెట్టి కోసుకుంటాం, అక్కడ కోసుకుంటాం, ఇక్కడ కోసుకుంటాం అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ షేర్ వాల్యూలు పడిపోతాయి, మార్కెట్ వాల్యూ. అందుకని చెప్పరనమాట చివరిదాకా. రెండోది మీరు చూస్తే గత ఎన్నికల్లో కూడా వైసీపీ ఏం చెప్పింది, విజయం మాదే, విజయం మాదే, విజయం మాదే, మేమే గెలుస్తున్నాం, జగన్దే గెలుపు ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉన్నాయి, సంబంధించినటువంటి భారతీయ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, బోల్డ్ ఉన్నాయి, సిమెంట్స్ కానీ ఏదైనా. సో వాళ్ళకి సంబంధించినటువంటి అలాగే భారతీయ ఎంటర్ప్రైజెస్ పేపర్లు, సాక్షి పేపర్, సాక్షి ఛానల్, వీళ్ళన్నీ సంబంధించినటువంటి షేర్ మార్కెట్లు ఉన్నాయి. చివరి దాకా ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఇక ఎలాగో తెలుస్తుంది. అప్పటిదాకా కూడా వాళ్ళు షేర్ వాల్యూని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఈలోపు గుంజుకున్నాడు గుంజుకున్నంతలాగా మాదే విజయం, మాదే విజయం అని 10 మందికి చెప్పి వాళ్ళ షేర్ వాల్యూని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడేమనుకుంటారు, అదే జగన్కి విజయం అంటారా, జగన్ ఎన్ని సీట్లు వస్తాయి అంటే అనగానే వాళ్ళ మార్కెట్ని పెంచుకోవడానికి అంటే ట్రై చేస్తే జనాలు కూడా అరే ఏమో జగన్ గెలవచ్చేమో అని వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లో పెట్టుబడులు పెడతారు. స్టాక్ మార్కెట్లో పెడితే వాళ్ళ బిజినెస్ పెరుగుద్ది, ఈలోపు షేర్లు అమ్ముకుంటారు చాలా. సో అక్కడ బ్యాలెన్స్ వేసుకుంటారు, తర్వాత తగ్గినా కూడా. ఇది ఒక స్ట్రాటజీ, వాళ్ళకి స్ట్రాటజీగా వెళ్తూ ఉంటారు. సో అది వదిలేస్తే రెండోది ఏంటంటే వీళ్ళకి అలయన్స్ పార్టీలు ఉంటాయి, వాళ్ళందరూ ఎలక్షన్స్ అవ్వాలి, మళ్ళీ వీళ్ళు ఓడిపోతున్నామని చెప్తే అలయన్స్ పార్టీల మీద దెబ్బ పడుద్ది. కాబట్టి ఇలాంటి కబుర్లు ఎవ్వరూ నమ్మద్దు దయచేసి. వైసీపీకి 120 వస్తున్నాయి, తెలుగుదేశం 120 వస్తున్నాయి, జనసేనకి 10-20 అంట, లేదా 5-10 అంట, ఇలాంటి కళ్ళబుల్లి మాటలు మాత్రం ఎవ్వరూ నమ్మద్దు. మనం ఎంత బాగా వస్తాయి అనేది నేను చెప్పను. ఇప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, 40-50 స్థానాలు నెక్ టు నెక్ ఇచ్చాం. నేను గెలుస్తున్నామని చెప్పనండి, 40-50 స్థానాలు నెక్ టు నెక్, నువ్వా నేనా, వాడు గెలిచినా కొంచెమే, మనం గెలిచినా కొంచెం, నెక్ టు నెక్ 40-50 స్థానాలు ఇచ్చాం. ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్తున్నారు 70 వస్తాయి, 80 వస్తాయి. నేను అలాంటి మాట్లాడను అసలు. మీరు రేపు చూడండి, కాదంటే అప్పుడు మాట్లాడండి. నేను అలాంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా చెప్పమన్నా నేను చెప్పను. పార్టీ పెద్దలు ఇలాగ వస్తాయి, మన మార్కెట్లో ఉన్న పెరుగుతాయని చెప్పమన్నా నేను చెప్పను. నెక్ టు నెక్ 40-50 స్థానాలు ఫైట్ ఇచ్చాం. 40-50 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చామండి. అంటే సెకండ్ ప్లేస్లో వచ్చేలాంటి ఫైట్ ఇచ్చాం. ఇక్కడ నిన్న మనకి సానుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఏంటో చెప్తాను. ఏంటంటే సానుకూలతలు, అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి కూడా తరలి వచ్చారు జనాలు స్వచ్ఛందంగా, ఓటేయాలి ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించాలని. అలాగే మీరు చూస్తే హైదరాబాద్ లాంటి సిటీల నుంచి బస్సులు క్యాన్సిల్ చేసిన మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు యువతలో.
వాళ్ళందరూ బైకుల మీద బస్సులు పైకెక్కి ట్రైన్లు ఏలాడుతూ ఎట్లయినా రావాలని చెప్పి ఆటోలో, కారులో, ఆఖరికి ఆటోల్లో కూడా వచ్చారు. నమ్మండి, ఆటోల్లో కూడా వచ్చారు. 7 సీటర్ ఆటోలో ఈ మాట్లాడుకుని 10 మంది 15 మంది కుక్కి చిన్నగా బయలుదేరి మధ్యాహ్నానికని రాకపోతామా అని ఎర్లీ మార్నింగ్ కూడా బయలుదేరి వచ్చారు. నిన్న 6 o'clock అక్కడ హైదరాబాద్లో బయలుదేరి మధ్యాహ్నానికి చేరతాం కదా అని చెప్పి వచ్చారు. అంతమంది స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు. ఇక చూస్తే ఇక్కడున్న లోకల్లో ఓటర్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. యువత వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. గతంతో పోలిస్తే పోయినసారి కంటే కూడా ఒక 50 లక్షల ఓటర్లు పెరిగారు ఈసారి. అలాగే పర్సంటేజ్ పెరిగింది. వాళ్ళేమంటారు, పక్క పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకత మాకుబడింది అంటారు. వాళ్ళేమో ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మాకే వేశారు, ప్రజల్లో మేము చేసిన పసుపు కుంకుమ మంచిగా ఉంది కాబట్టి మాకే వేశారని వాళ్ళు అంటారు. ఈ సొల్లు మాటలు మనం పక్కన పెట్టేస్తే యువతలో చైతన్యం వచ్చింది. యువత అందరూ ఉత్సాహంగా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. డబ్బు పంచిన రాజకీయాలు, నిజాయితీగా ఉండే రాజకీయాలు చేయడానికి వచ్చారు. ఆయనకి మనం సపోర్ట్ చేద్దామని అసలు బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నంకి లేకపోతే విజయవాడకి, తిరుపతికి మొత్తం తరలి వెళ్ళారు స్వచ్ఛందంగా. ఎలాంటి లేకపోయినా వాళ్ళందరూ కూడా పర్సంటేజ్ పెరగడానికి రీజన్ వీళ్ళందరూ యువతలో చైతన్యం పెరిగింది. ఓటర్లు కూడా గతంలో ఓట్లు లేవు, కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఓటు రావాలని, అంటే గతంలో కూడా 19-18 ఏళ్ళు దాటిన వాళ్ళే వాళ్ళకి ఓట్లు లేవు. లాస్ట్ టైం నెగ్లెక్ట్ చేశారు, ఈసారి చేయలే. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, వాళ్ళందరూ లేదా పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఓట్లు వేద్దామని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. క్యూల్లో నుంచున్నారు. మహిళల్లో కూడా పెద్ద చైతన్యం వచ్చింది. ఒకసారి గాజు గ్లాస్కి వేద్దాం పవన్ కళ్యాణ్ గారికి. క్యూల్లో నుంచుంటే బ్యాడ్ ఏం జరిగిందంటే ఈవీఎంలు పనిచేయట్లా. ఈవీఎంలు ఎన్ని ఈవీఎంలు పనిచేయలేదండి, అసలు ఎన్ని ఈవీఎంలు పనిచేయాల. వాళ్ళందరూ మధ్యాహ్నం దాకా అక్కడే ఎండలు ఎక్కడి నుంచి ఉంటారు, వెళ్ళిపోయారు జనాలు. 9-9:30 దాకా చూసి జనాలు వెళ్ళిపోయారు. ఎంత ఇంపాక్ట్ అది. అలాంటిది నిజంగా ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ డబ్బులు అయితే పిచ్చిగా దొబ్బుతున్నారు, కానీ కనీసం మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వట్లా, వాటర్ కూడా ఇవ్వట్లా వచ్చిన వాళ్ళకి. ఇలాంటివన్నీ చేశారు. సరే, అయినా కూడా పెద్ద స్థాయిలో ఓటింగ్ అయితే పోల్ అయింది. అదంతా కూడా మనకు మంచిగా జరిగింది. మీరు చూస్తే సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో బ్రహ్మాండంగా జరిగింది మనకి. అసలు ఎక్కడ పట్టినా జనసేన సూపర్ 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 అన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి మనకు వచ్చిన రిపోర్ట్ సూపర్ సూపర్ అన్నారు. 6 గంటలకి, మీకు రూల్ తెలుసా అండి, 6 గంటలకి, సరే మార్నింగ్ లేట్ అయినా, ఈవీఎంలు క్లోజ్ అయినా సరే ఏదైనా కానీ సాయంత్రం 6 అయితే ఎలక్షన్ని క్లోజ్ చేయాలి, స్టాప్ చేయాలి, కంప్లీట్గా క్యూని స్టాప్ చేయాలి. కానీ 6 గంటల లోపు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒక నెంబర్ వేసి 1, 2, 3, 4 అని నెంబర్లు వేసి ఆయన సిగ్నేచర్ వేసి స్లిప్పులు ఇవ్వాలి. ఆ స్లిప్పులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే క్యూలో ఉండాలి. మిగతా వాళ్ళని ఎలా చేయరు. నేను 6:10కి వచ్చాను, 6:20కి వచ్చాను, 6:30కి వచ్చాను, నాకు ఓటు హక్కు ఉంది, ఓటు వేయనీరా అంటే ఎలా చేయరు, యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ పోలీసులు కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్లు కావచ్చు, కుమ్ముక్కయ్యి 7కి వచ్చినా 8కి వచ్చినా రానిచ్చారు. అక్కడ ఏం జరిగింది చెప్పనా అండి, 6 దాకా, ఎగ్జాంపుల్ నేను పేర్లు చెప్పను, నియోజకవర్గాలు చెప్పను, 6 గంటల దాకా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన కీలకమైన టఫ్ ప్లేసుల్లో 5 నుంచి 6 వేల మెజారిటీతో జనసేన గెలుస్తుంది అన్నారు. 6 గంటలకు వచ్చిన రిపోర్ట్. తర్వాత చూస్తే కొన్ని పోలింగ్ బూత్స్లో రాత్రి పెద్ద వాగ్వివాదం అయింది. కొన్ని పోలింగ్ బూత్స్లో 6:30కి వచ్చిన, 7కి వచ్చిన స్లిప్పులు లేకుండా, నెంబర్లు లేకుండా, కనీస రూల్స్ పాటించకుండా మొత్తాన్ని అలౌ చేశారు. అప్పుడు అర్థమైంది, మొత్తం తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ క్యూల్లో డబ్బులు పంచారు నుంచోబెట్టి. లేదంటే ఓట్లు అయిన బ్యాచ్ ఉంటారు కదా, ఓట్లు వేయకుండా ఇళ్లలో కూర్చుని వాళ్ళందరినీ మధ్యాహ్నం తెలిసిపోద్ది మనకు 5 గంటలకు ఎవరెవరు ఓట్లు వేయాలి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ఫాస్ట్గా అందరిని తీసుకొచ్చి స్లమ్ ఏరియాలోకి వెళ్ళి 1000-2000 రూపాయలు ఓట్లకి ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి 6:30-7 గంటల క్యూలో నుంచోబెట్టి. ఏమన్నా ఇప్పుడు ఒక డబ్బులు తీసుకున్నాడు 2000 రూపాయలు వైసీపీకి వేయమని. పేదవాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి ఆ 2000 చాలా ఎక్కువ, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి 2000 వచ్చినట్టు చాలా పెద్ద అమౌంట్కి భావిస్తారు వాళ్ళు, 1000-2000 అని. వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యూలో నుంచోబెట్టేశారు. వాళ్ళందరూ ఎవరికి వేస్తారు ఓట్లు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే వైసీపీకి వేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఇస్తే తెలుగుదేశానికి వేస్తారు. అసలు రానివచ్చా? ఇదే రాత్రి అంతా మేము రాత్రి 12 దాకా ఆర్గ్యూ జరిగింది. పోలింగ్ బూతుల దగ్గర పెద్ద ఎత్తున మేమందరం కూడా నిరసనలు వ్యక్తపరిచాం, పెద్ద ఎత్తున నిరసనలు చేశాం మేము రాత్రి. ఎంత దారుణంగా అంటే
మమ్మల్ని ఏమో ఏదో అంటారు కదా, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని. బట్ రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఓన్లీ జనసేన. ఎందుకంటే 6 గంటలు దాటినాక పోలింగ్ బూత్లోకి మమ్మల్ని అలౌ చేయలే. సార్ వెళ్ళకూడదండి అంటే, మేము చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు అండి అన్నా కూడా వెళ్ళకూడదండి అని చెప్పి మమ్మల్ని అలౌ చేయలే. కానీ వైసీపీ పార్టీ నాయకుడు 7 గంటలకు వస్తే లోపల కూర్చోబెట్టారు గంట సేపు. మేము బయటకు వెళ్ళిపోయాము. వైసీపీ నాయకుడిని తీసుకెళ్ళి, ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. అంటే ఒక అభ్యర్థి లోపల కూర్చుంటే అమ్మా వైసీపీకి ఏమని డబ్బులు కూడా పంచుతున్నారు లోపల. అంత దారుణంగా చేశారు. లాస్ట్లో రాత్రి మేము నిరసనలు చేస్తుంటే మా మీద లాఠీ ఛార్జీలు. మామూలు కాదండి, ఒక 100 మంది బెటాలియన్ దిగి ఎలా కొట్టారంటే అలా కొట్టారు. మొత్తాన్ని అందరిని ఉతికేశారు. అంత దారుణంగా ఇది చేశారనమాట. భయపడతావా? చాలా దారుణం కొట్టారు. మన వాళ్ళందరినీ దారుణం కొట్టేశారు పోలీసులు వచ్చి. అంటే మనం నిరసన వ్యక్తపరుస్తుంటే ఇది తప్పు అని చెప్తా ఉంటే వాళ్ళ దగ్గర ఆన్సర్లు, ఎలక్షన్ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ అక్కడున్న సిఐలు డిఎస్పీలు వాళ్ళతో కూడా మేము పెద్దగానే మాట్లాడాము. ఎలా అలో చేస్తారు? తప్పు కదా అది. మీరు 6 గంటల్లోపు వచ్చిన వాళ్ళకి స్లిప్లు ఇచ్చారు, బాగుంది. మరి వీళ్ళందరినీ ఎందుకు అలో చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వాళ్ళు రాత్రి 10 దాకా ఉంటారు. మేము ఓట్లు వేయాల్సిందే, ఓటు హక్కు మాది. ఎస్ రండి, ముందు రండి, 6 గంటలలోపు రండి, నుంచోండి, ఓటు వేయండి, ఎవరు వద్దన్నారు. కానీ మీరు 6 గంటల తర్వాత వచ్చి 7 గంటలకు వచ్చి 8 గంటలకు వచ్చి తోలుకొచ్చి బ్యాచ్లు, దొంగోట్లు, రిగ్గింగ్లు ఇలాంటివన్నీ కూడా పాల్పడ్డారు. అయినా ఇన్ని పనులు చేసి మమ్మల్ని లాఠీలతో కొట్టించినా సరే లాఠీలతో కుమ్మిచ్చారు. మామూలు కాదండి, ఒక్కొక్కరికి చాలా పెద్ద పెద్ద దెబ్బలు పడ్డాయి. చాలా కొట్టారు పోలీసులు. బెటాలియన్ కొత్తగా వచ్చినట్టున్నారు, మంచి ప్రాక్టీస్ కోసం మమ్మల్ని వాడుకున్నారండి రాత్రి అంతా. ఏదో సినిమాలు అంటారు కదా, మంచి ప్రాక్టీస్ దొరికింది వీళ్ళకని. అమ్మాయిలు కూడా వాళ్ళకి అప్పుడప్పుడు రేర్గా దొరుకుతాయి అంట ఇలాంటి ఛాన్సులు, కుమ్మే ఛాన్సులు. లాఠీలు తీసుకుని, పెద్ద పెద్ద లాఠీలు, వాళ్ళ సైజు ఉంది లాఠీ ఒక్కోటి. లాఠీ తీసుకొని కొడతా ఉంటే ఒక్కోటికి అట్లాంటి ఇది చేశారనమాట. సో అంత దారుణంగా పోలీసులు కావచ్చు ఎవరైనా కానీ పనిచేశారు ఎలక్షన్ ఆఫీసర్లు. 6 దాకా జనసేన విజయం అనుకున్నటువంటి కీలకమైన స్థానాలు వాళ్ళందరికీ తెలిసిపోయి చివరి మినిట్లో ఇలా జనాలకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి తరలించి ఎలక్షన్ ఆఫీసులతో కుమ్ముక్కయ్యి ఎంత మా దగ్గర రాత్రి ప్రూఫ్లతో సహా జీవించాం. ఏమంటే నెంబర్ లేకుండా మీరు ఎలా ఆర్గ్యూ చేస్తే మొహాలు తెల్లబోర్చుకుంటున్నారు. నెంబర్లు ఇస్తే ఎలా ఉండాలండి? ముందోడికి 1, లాస్ట్ వాడికి 250, అంటే 6 తర్వాత 250 మంది క్యూలో ఉంటే 250 దాకా నెంబర్ ఇచ్చి ఆపేయాలి. డెడ్ లైన్ అది 250. ముందోడికి 1 ఉంటుంది, మధ్యలో వాడికి ఏమో లాస్ట్ వాడికి 250 ఉండాలి, బాగుంది. కానీ మధ్యలో చూస్తే మీరు 1, 2, 3 మధ్యలో వాళ్ళు కూడా ఉంటాయి. ఎవడికి పడితే వాడికి వెనకాల వచ్చిన మళ్ళీ స్లిప్పులే ఉందని పెన్ను మీద రాసేసి పక్కలో సంతకాలు పెట్టి ఎట్లా పడితే అట్లా పెట్టి ఇచ్చేసారు, మొత్తం డబ్బులు తీసుకొని. సో ఇలాంటి ఇంపాక్ట్ ఏమన్నా ప్రభావం చూపిద్దో నాకు తెలియదు. ఎందుకంటే అది మాత్రం చూపించుకోండి. మేము మ్యాక్సిమం ట్రై చేసి ఆపామండి. ఆపినంతవరకు ఆపాము. లాఠీ దెబ్బలు తిని కూడా మ్యాక్సిమం ఆపే వరకు ఆపాము. కానీ మే 23 రిజల్ట్. కానీ వాళ్ళు చేసేది కూడా చేశారు. మేము మ్యాక్సిమం ట్రై చేసాం. ఎంతవరకు చేయగలం? మేము ఒక బూత్కి వెళ్తుంటే ఇంకో బూత్లో ధర్నాలు, ఇంకో బూత్లో ఇలాంటి దొంగ పనులు చేస్తున్నారు. ఎందుకంటే కీలకమైన పర్సన్స్ మేము వెళ్తుంటే అక్కడ కంట్రోల్లో ఉంటుంది, మిగతా దగ్గర మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ మేము ఇక్కడ ముగించుకొని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం. కారులో ఫాస్ట్ పెట్టాం. అక్కడ కొట్టగానే లోపల ఉన్న ఆ ఎమ్మెల్యే అభ్యర్థిని కనుక సార్ వాళ్ళు వచ్చారు, బయటికి రండి వాళ్ళని తోలుకు వస్తున్నారు. మాకు ఎదురయ్యారు, పోలింగ్ దగ్గర ఎదురయ్యారు. మమ్మల్ని లోపల రానివ్వరు. మరి ఆయన ఎలా తీసుకెళ్ళి పెట్టారు లోపలికి. ఆ సీఏ గారిని అడుగుతుంటే అది కాదు సార్, ఇది కాదు సార్, ఇది సార్ అని సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు. పోలీస్ వ్యవస్థ అలా ఉందండి. అన్యాయమైన కేసులు పెట్టడం, మా మీద ఇల్లీగల్గా పాలిటిక్స్ చేయటం చాలా దారుణంగా చేశారు. పాలిటిక్స్ రెగ్యులర్గా డబ్బులు పంచుతారు, ఆ డబ్బులకి ప్రభావం అవుతున్నారు, అది వాస్తవం. జనాలు అయితే డబ్బులు ఆశపడుతున్నారు, జనాలు కూడా ఆశపడుతున్నారు. మేము నిన్న కూడా చూసాము. అది ఏరియాలు బాయ్కాట్లు చేస్తున్నారు. డబ్బులు కావాలి మాకు, డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా ఇది చేస్తామని అంత దారుణంగా జనాలు కూడా ఉన్నారు. సరే ఆ మార్పు ఎప్పటికి వచ్చింది నాకు తెలియదు. కానీ వాళ్ళు అలాగా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు అమ్ముడుపోతున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. వాటికి మనం పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం డబ్బులు ఇవ్వం, మన డబ్బులు ఇచ్చే పార్టీ కాదు. దానివల్ల మనకి ఇంపాక్ట్ కొంత అవుతుంది. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా మనకి ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నా మనకి ఇంపాక్ట్ అవుతుంది. దానికి తోడు చివరి నిమిషాల్లో ఇలాంటి పనులు చేయటం ఇంకా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. మధ్యలో రిగ్గింగ్లు, పోలింగ్ ఏజెంట్లు అమ్ముడిపోయారు కొంతమంది.
వాళ్ళు ఏం చేస్తున్నారు, మనోళ్ళు కొంతమంది అమ్ముడిపోయారు. అమ్ముడిపోయిన వాళ్ళు ఏంది, అరే నీకు ఒక 50,000 ఇచ్చేస్తాం, మీరు ఉంచుకోండి, మీరు కాముగా ఉండండి అంటున్నారు. అక్కడ ఉన్న తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఇది జనసేన అడ్డా, ఈ బూత్ జనసేన అడ్డా కాబట్టి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 600 ఓట్లు పోలేని, ఇంకొక 700 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు 5 అయిపోయింది టైం, వాళ్ళు ఎవరు పెద్దగా లేరు క్యూలో. వాళ్ళు వచ్చినా మనం ఏదైనా డబ్బులు ఇచ్చి పంపించేద్దాం అనుకోండి. ఈ 500-600 ఓట్లని మేము 60%, మీకు 40% ఇలాగ పంచుకోవటాన్ని, లేదా 50-50, తెలుగుదేశం 50, మేము 40, మేము 50 ఇలా వేసేసుకుంటాం అని చెప్పి అలా కూడా వేసారు. నేను అన్నీ మా దృష్టికి వస్తే ఏం చేస్తాం, అమ్ముడిపోయే వాళ్ళు ఉన్నంతకాలం నీతిగా నిజాయితీగా పనిచేసే మనుషులు ఉన్నారు, కానీ అమ్ముడిపోయే బ్యాచ్ కూడా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. అరే కనీసం కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నారండి. మేము పని చేయట్లేదా? ఎలా ఉన్నాం? మేము అమెరికాలో హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని ఉండేవాళ్ళం, నిద్రాహారాలు లేకుండా, లాఠీ దెబ్బలు తింటా, ఎండలో పడి తిరుగుతా. మేము పని చేయట్లేదా? ఏమన్నా ఎక్స్పెక్టేషన్ మాకు? చిన్న పదవి ఉందా? కావాలా అసలు నాకు పదవి? అది కాదు, ఎవరో అంటుంటారు ఈయన్ని ప్రమోట్ చేసుకోవడానికి వీడియోలు పెడతా ఉంటాడు అని. ఏమంటే 5 లక్షలు ఇస్తే ఒక నెల శాలరీ నేను పడేస్తే టీవీ 9లో అలాంటి ఛానల్స్లో సంవత్సరం మొత్తం నా గురించి చూపిస్తారు. తెలుసా మీకు అది? యాడ్ రోజు సంవత్సరం మొత్తం చూపిస్తారు. నా గురించి నేను ప్రమోట్ చేసుకోలేనా? చెప్తున్నా. ఇలాంటి అమ్ముడిపోయే బ్యాచ్లు కూడా కామెంట్లు చేసేవాళ్ళే మనల్ని. ఒక నెల శాలరీ పడేసాను అనుకోండి, నాకేమైనా పెద్ద ఇదే అది? మరి నెలలు వచ్చి ఇక్కడ పని చేస్తున్నాం, డబ్బులు వస్తాయి అక్కడ, అమెరికాలో డబ్బులు ఇస్తారా మనకి? నీతిగా నిజాయితీగా పనిచేసి మనలాంటి వాళ్ళ కష్టాన్ని ఈ అమ్ముడిపోయే బ్యాచ్ ఏజెంట్లు కూడా అమ్ముడిపోయారు దరిద్రంగా. అది ప్రతి దగ్గర ఇదే ఉంది, ప్రతి దగ్గర ఇదే జరుగుతూ ఉంది. 70% నిజాయితీగా ఉంటే 20-30% చేసే తప్పుడు పనుల వల్ల మనకు కొంత ఇంపాక్ట్ అవుతుంది. అయినా సరే ఇన్ని ఎదవ జరిగినా, ఇంత దరిద్రం జరిగినా 40 నుంచి 50 స్థానాలు మీరు చూసుకోండి, రాసి పెట్టుకోండి అంతే. 40 నుంచి 50 స్థానాలు నేను గెలుస్తామని చెప్పను, నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చామండి. నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చేసాం. 40 నుంచి 50 స్థానాలు మనం గెలిచినా అంతే, వాళ్ళు గెలిచినా కూడా అంతే. సో అది మాత్రం వాస్తవం మాత్రం నేను మాట్లాడాను. 40 నుంచి 50 స్థానాలు నెక్ టు నెక్ మనం ఫైట్ ఇచ్చాం. సరే, వాట్ ఎవర్, మనందరం కష్టపడ్డాం. ఇక రిజల్ట్ ప్రజా తీర్పు అనేది చూద్దాం. ప్రజా తీర్పు కాదు ఇది, ప్రజలు మంచిగానే ఇచ్చారు. చివరిలో ఈ పోలీసులు, వీళ్ళు అమ్ముడిపోయే వాళ్ళు అందరూ కూడా ఏందండి, చాలా లొకేషన్స్లో పోయినసారి కూడా 8 ఓట్లతో ఓడిపోయారు, 12 ఓట్లతో మంగళగిరిలో ఓడిపోయారు. చెప్తున్నా, ఇలాంటివి కూడా ఎన్నో జరిగాయి. 10-12 ఓట్లతో కూడా ఓడిపోయిన కేసులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఎలక్షన్ అంటే? ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు జనాలు, మోసం చేస్తున్నారు, మనల్నే మోసం చేస్తున్నారు. అరే ఇంతమంది కష్టపడుతున్నారు, లక్షల మంది కష్టపడుతున్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరుగా. అమెరికాలో నుంచి కష్టపడుతున్నారు, ఆస్ట్రేలియా నుంచి కష్టపడుతున్నారు, ఇండియాలో ఉద్యోగాలు వదిలేసుకొని కష్టపడుతున్నారు. ఇంతమంది కష్టాన్ని మీరు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అంటారు, కానీ ఆ చివరిలో ఇచ్చే ఎంగిల్ మెతుకులు 10,000-20,000 కోసం కక్కుర్తిపడి మీరు ఏజెంట్లుగా ఉండి అమ్ముడిపోయే బ్యాచ్ వల్ల ఎంత ఇబ్బంది అవుతూ ఉందంటే మనకి అదే బాధ, అంతకుమించి ఏం లేదు. బట్ ఒకటండి, మనం ఏం డిసైడ్ అయ్యాం మనం? పోయినా కళ్యాణ్ గారితో ఉంటాం. మనం ఆగిపోయేవారు కళ్యాణ్ గారితో ఉండాలి, ఆయనతో నడుస్తాం. ఎన్ని సీట్లు వచ్చినాయి? 40 నుంచి 50 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చాం, నెక్ టు నెక్ ఇచ్చాం. అది నేను చెప్తున్నా కదా, మనం గెలిచినా 500-1000 ఓట్లు అలాగే గెలుస్తాం, దొబ్బినా 500-1000 ఓట్లతోనే పోతాయి మన అన్నీ కూడా. కానీ నెక్ టు నెక్ ఇచ్చాం, ఏం పర్లా మనకి. ఎంత కేసీఆర్ గారు ఏమన్నారండి? కేసీఆర్ గారు 1% ఓటు బ్యాంకింగ్ మీది అన్నారు. వాళ్ళు కనీసం ఆలోచించి మాట్లాడాలి, విజ్ఞతతో మాట్లాడాలి. పెద్దలు విజ్ఞతతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. 1% అయితే 1% అయినా మందే. చూడండి ఎన్ని ఓట్లు వస్తాయి మనకి, ఎంత బాగా పోలేని ఓట్లు, ఎంత మంచి పర్సంటేజ్ వచ్చిందో మీరు చూడండి రేపు. ఇవన్నీ నేను అబద్ధాలు మాట్లాడినండి, నిజాలే మాట్లాడతా. బ్రహ్మాండంగా పోలైంది, యువతలో బీభత్సమైన ఉత్సాహం వచ్చింది. ఒక్కటేంటంటే వాళ్ళకి మనకి ఇబ్బంది, వాళ్ళు డబ్బులు పంచగలిగారు, మనం పంచలేకపోయాం. కొన్ని ఏరియాలు డబ్బులతోనే ముడిపడి ఉన్నాయి. ఎగ్జాంపుల్ నిన్న మేమే చూసాం, బాయ్కాట్ చేశారు. ఒక ఏరియా బాయ్కాట్ చేశారు. ఒకటి కాదు 2-3 ఏరియాలకు వెళ్ళాం, బాయ్కాట్ చేశారు. ఏందమ్మా బాయ్కాట్ చేశారు? 2 ఓట్లు ఏంటంటే మాకెవరు డబ్బులు ఇవ్వలేదు, బాయ్కాట్ చేశారు అలాగని చెప్పి.
చూడండి అలా ఉన్నారు. ప్రజల్లో కూడా అలాగే ఉన్నాయి. మరి మాస్ ఏరియాలు, మాస్ అంటే పక్కన పెట్టిన క్లాస్ కూడా అలాగే తెచ్చారు. డబ్బులు కావాలని ఇలా డబ్బులు తగలబెట్ట. ఈ మార్పు సరే తెప్పిద్దాం, మార్పు కోసం మనం వచ్చాం, మార్పు తెప్పిద్దాం. 40-50 స్థానాలు మనం గట్టిగా ఉన్నాం. సో వీళ్ళు చెప్పే లఫంగి మాటలు నమ్మద్దండి. 120 వస్తాయి, 130 మాకు క్లీన్ స్వీప్ కొడుతున్నాం, విజయం మాదే, సొల్లు మాటలు ఇంకా ఎందుకు చెప్తున్నారంటే చెప్పా కదా, ఓన్లీ వాళ్ళ బిజినెస్ని కాపాడుకోవడానికి, వాళ్ళ స్టాకుల్ని కాపాడుకోవడానికి మాత్రమే చెప్తారు, విడిగా కాదు. సో మనం కష్టపడదాం, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం. నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. ఒక వారం 10 రోజులు ప్రశాంతంగా కొంచెం మళ్ళీ తేరుకొని, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, తేరుకొని మళ్ళీ మనం కష్టపడదామండి. కొన్ని రోజులు మనం తేలుకొని ఓట్స్ లేవని సగం మందికి ఒకటి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు మీ యువతలో. ఓట్లు లేకపోతే ఏం చాలరా గాడిద, సిగ్గులేని గాడిద. నువ్వు ప్రజాస్వామ్యంలో లేవా? ప్రజాస్వామ్యంలోనే ఉన్నావు కదరా నువ్వు. ఓట్లు లేకపోతే మీకు ఓట్లు లేవండి, వేయించండి అని చెప్పాలి. నిజాయితీ దమ్మున్న రాజకీయాలు చేయాలి. మీలాగా కుక్కల్లాగా డబ్బులు పంచే రాజకీయాలు మేము చెయ్యం. నిజాయితీగా చేసాం, దమ్ము ధైర్యంగా ఎదుర్కొన్నాం. మాదది. ఓట్లు లేని మీరంటారా మాట్లాడేది దాని గురించి, దీని గురించి? సిగ్గులేని ఉన్నారు. సిగ్గుండాలరా మీ బతుకులకి. మాకు ఇన్ని సీట్లు అన్ని సీట్లు కాదు, మీకు పడేలాగా చేస్తారు మా నాయకుడు. అసలు ఎన్ని వచ్చినా మీకు పడేలాగా చేస్తారు ఎవరికైనా సరే. మా నాయకుడు అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది, ఎవరికైనా సమాధానం చెప్పే అంత ఇది ఉంది మా నాయకుడికి. మీలాగా కాదు. మా నాయకుడి మీద కేసులు ఏముండవు జైలుకి పోవటానికి. ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తే జైలుకి వెళ్తారేమో కానీ దొంగ పనుల మీద వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. ఎవడు గెలిచినా మేమైతే వెల్కమ్ చేస్తాం. ఎవరు గెలిచినా పని చేయండి, ప్రజలకు ఉపయోగపడండి, ప్రజలకు ఉపయోగపడండి. ఎవరు గెలిచినా సరే ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడకూడదు. యువతలో ఓట్లు రాలేదంట, రాకపోతే ఓట్లు లేవు. నువ్వు ప్రజల్లో పుట్టలేదా? నువ్వు భారతదేశంలో పుట్టలేదా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదా? ఓట్లు కావాలని చెప్పి నువ్వు చెప్పొద్దా? ఓట్లు లేవు తీసుకోమని నువ్వు నీ బాధ్యత నువ్వు చేయాలిగా. ఏం చేస్తున్నావు? ఎవరికి పుట్టావు నువ్వు? ఆంధ్రప్రదేశ్లో కదా. సన్నాసి మాటలు. మా నాయకుడు ఒక్కడు చాలరా మీ అందరికీ ఇది చేయడానికి. మేము ఆయన వైపు ఉంటాం, మేము డబ్బు వైపు ఉన్నాం. డబ్బుకు లొంగేవాళ్ళం కాదు. డబ్బుకు లొంగేవాళ్ళం అయితే మమ్మల్ని కూడా బ్రహ్మాండంగా ఉంటారు. నాలాంటి వాళ్ళు ఇంకా మా పార్టీలో ఉన్న చాలామందికి డబ్బులు కావాలా బ్రహ్మాండంగా వేస్తారు. అవసరం మీకు తెలిసే ఉంటుంది. డబ్బులు కొలేస్తారా హీరో బ్రహ్మాండంగా ఉంటారు మాలాంటి వాళ్ళు. ఇచ్చి ఒక మాట చెప్తే చాలామందికి వెళ్తుందిరా ఇన్ని కొనొచ్చురా అని. కొంటే అమ్ముడిపోయే రకాలం కాదు మేము. ఇక్కడ ఉండాలి అది. కొంటే మీలాగా అమ్ముడిపోయే రకాలం కాదు. అందరూ అమ్ముడిపోయే నా కొడుకులు ఉండరు. అమెరికాలో ఉన్న ఒకలాగే మాట్లాడతా, ఇక్కడ ఉన్న ఒకలాగే మాట్లాడతా. అదే ధైర్యంతో భయపడి పారిపోయే రకాలం కాదు మేము. ఈశ్వర్ చరణ్ గట్టి పోటీ ఇచ్చామబ్బా. ఈస్ట్, వెస్ట్, విజయవాడ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఈ 4 గట్టి పోటీ ఇచ్చాం. విశాఖపట్నం పర్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. శ్రీకాకుళం కొంచెం అటు ఇటుగా ఉంది కానీ 4-5 జిల్లాల్లో గట్టి స్ట్రాంగ్ పోటీ ఇచ్చాం. రాయలసీమలో కూడా 2-3 ఏరియాలు మంచి పోటీ ఇచ్చాం. హరికృష్ణ, లక్ష్మి, రామ్ సమరా, సురేష్ రాజు,
సునీల్ కుమార్, దుర్గా రాయల్, ఎక్కడంటే అమ్ముడు పోయే బ్యాచ్తో బాధేస్తుంది. అరే ఇంతమంది మనం ఇన్ని రకాలు సాక్రిఫై చేసి 3-4 ఏళ్ళ నుంచి మన పార్టీ కోసం పనిచేస్తుంటే వీళ్ళు చేసే తప్పుల వల్ల, వీళ్ళు చేసే దీనివల్ల మనకి ఇంపాక్ట్ అవుతుందన్న బాధ ఉంది అంతే. అసలు ఈ ఎదవలు తప్పు చేయకపోతే, అమ్ముడు పోకపోతే మధ్యలో మన ఏజెంట్లు కానీ మన వాళ్ళు కానీ ఓట్లకి కంప్లీట్ మ్యాజిక్ ఫిగర్ కొట్టేవాళ్ళం అండి. కంప్లీట్ మ్యాజిక్ ఫిగర్ కొట్టేసేవాళ్ళం. ఇప్పుడు 40 నుంచి 50 స్థానాలు టఫ్ ఫైట్, గట్టి ఫైట్, కొడితే 40 కొట్టేస్తాం కూడా. అది ఎవ్వడూ ఆలోచించుకోవద్దు, వీళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు. తెలుగుదేశం వైసీపీలు మాకు 120 వస్తే 130 వస్తే చెప్పే లఫంగి మాటలు నమ్మద్దు. ధైర్యం ఉండండి, గెలుపు మందే. మనం బ్రహ్మాండంగా ఉంటాం, మన పొజిషన్ మనకే నిలబడుతుంది, మంచి పొజిషన్. బెంగళూరుకి రావాలా? తిరగలేను బాబు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్, బట్ తిరగలేను ఇప్పుడు ఉన్న దీనికి. ఆల్రెడీ కష్టపడ్డాను. మరి మీరు ఎవరేమనుకున్నా ఏదో నా సెల్ఫ్ ప్రమోషన్స్ అంటాడు ఒకడేమో ఇంకో రకంగా విమర్శిస్తే, ఆ విమర్శలు చూస్తుంటే నాకు కోపం రాదు. ఏంది వీళ్ళు అసలు మానవత్వం ఉందా మనుషులకి? కనీసం మానవత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించి ఇది చేస్తున్నారండి? తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, అన్నీ వదిలేసి వచ్చి. ఇప్పుడు మేము ఏంది 3-4 ఏళ్ళ నుంచి అసలు ఎన్ని సాక్రిఫై చేశాము, ఎంత వదిలేసాము, ఎంత ఇది. కనీసం చిన్న పదవి ఉందా? ఏమో నాకంటూ నేను వాక్కుంటే మిగతా దగ్గర ఉండదా? అదే ఇది ఇష్టంతో పనిచేస్తున్నాం. ఎంత కష్టపడి మనం ఇదంతా ఇది చేస్తూ ఉంటే ఏదో ఒకటి అనాలి. కాకపోతే అలాంటి మానేసుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతా ఉంటే ఒకరిని బ్లేమ్ చేయటం మానేసుకోండి. ఏ కష్టపడకుండా చాలామంది మంచి పేరుతో మంచి పొజిషన్లు కొట్టేశారు. వాళ్ళకి చెప్పండి. అవి 3-4 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా. ఏమైనా ఉందా నాకు? పదవి ఏమైనా ఉందా? పోనీ నేను అడుగుతానా కావాలని? నాకేమైనా కావాలా? నేను వెళ్ళి పార్టీ ఆఫీస్లో తిరుగుతున్నానా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి గాజువాక్లో తిరిగి అక్కడేమో నేను పేరు కొట్టాలని చూస్తున్నానా? భీమవరంలో తిరిగి, లేకపోతే నాగబాబు గారితో తిరిగి? అసలు ఆ ఆలోచన కూడా రాదు నాకు. ఏదో మన వంతు ప్రయత్నం చేయాలి, మనం కష్టపడాలి, పార్టీకి ఉపయోగపడాలి అనుకున్నాం అని కష్టపడుతున్నా. 3-4 ఏళ్ళ నుంచి నిరంతరం ఇదే పనిలో ఉంటున్నాం. ఒకటి ఆలోచించండి, మాకు వచ్చిందా? సరే, మన వల్ల పార్టీకి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మనందరం పార్టీకి అందరం ఇష్టంతో చేస్తున్నాం. మనందరం ఇష్టంతో చేసే కష్టాన్ని కొంతమంది డబ్బులు కమ్ముడిపోయి కాళ్ళు రాస్తున్నారు. అది బాధ, అంతేగాని ఇంకేం లేదు. ఏదైనా కొంచెం మానవత్వంగా ఆలోచించండి. మనం మనుషులకే పుట్టాం. మానవత్వంగా ఆలోచించండి. విష్ణునాగిరెడ్డి ఏం చేశాడు ఇన్ని రోజులు? విష్ణునాగిరెడ్డికి వచ్చిందా ఏమన్నా? లేకపోతే తనే ఏదైనా చేశాడా? ఏమొచ్చింది? అందరికి తెలిసా. దానివల్ల ఏమొచ్చింది నాకు? అది తెలిసాను అందరికీ. ఈ రోజు లక్షల మందికి నేను తెలుసు. ఓకే, ఆడుకొద్దాం, ఇష్టపడతారు. దానివల్ల ఏమొచ్చుద్ది నాకు? ఏమైనా వచ్చుద్దా? డబ్బులు వస్తాయా? చెప్తున్నా, నా ఎంజాయ్మెంట్లు, నా ఇవి అన్నీ వదిలేసుకొని ఏదో చేద్దాం ఇష్టంతో. మీరు చేశారు, అదే అంటుంది. చేసిన వాళ్ళని కాదు, మనల్ని కామెంట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది. దయచేసి అలాంటి మానవత్వంగా ఆలోచించండి. కొంచెం మిమ్మల్ని తప్పుపడట్లా, మీరు అనవసరంగా అలాంటి కామెంట్లు చేసుకొని మానవత్వం కోల్పోతున్నారు అంతే. ఇవాళ లాఠీ దెబ్బలు తిని రోడ్ల మీద పరిగెత్తుకుంటా అన్నీ బోలెడు చేస్తున్నాం, కేసులు పెట్టించుకొని. పోనీ నాకేదైనా పార్టీలో నేను తోపుని, పార్టీలో పెద్ద పిస్తాని అయితే మీరు చెప్పిందన్నా కష్టపడ్డాడు, వీడికి పేరు వచ్చింది, పదవి వచ్చిందిగా అని అసలు నాకు వద్దండి బాబు. అసలు పదవులు కూడా వద్దు, నేను పనిచేస్తా అంతే.
మళ్ళీ పని చేస్తా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ పని చేస్తా, ఆగను. నేను చేసుకుంటా, కష్టపడతాను, పని చేసుకుంటాను, ఇలాగే వెళ్ళిపోతా. అసలు పదవులు అసలు ఆలోచన కూడా రాదు. రాత్రి పోలీసులు కొడతా ఉంటే నాలో ఇంత మంచి రన్నర్ ఉన్నాడా అని నాకు కూడా తెలియదు. ఇప్పుడు దాకా బాగా గట్టిగా పరిగెత్తాం. వాళ్ళు మరీ ఇప్పుడు ఇది ఒక లైన్ అండి, బారు పోలీసులు వెంటబడ్డారు. ఈసారి పరిగెత్తాం, ఇటు నుంచి పరిగెత్తి కుమ్ముతున్నారు, ఇటు వచ్చి వేరే గల్లీలోకి దూరాం, మళ్ళీ ఆ గల్లీలో ఎదురు వస్తున్నారు, వెనక ముందు ఇద్దరు పోలీసులు, మధ్యలో ఉన్నాం. చూసుకోండి ఎట్లా ఆడుకుంటారు. మంచి ప్రాక్టీస్ చేశారు, గట్టిగా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ జరిగింది. ఒకడు వచ్చి నేను మాజీ ఎమ్మెల్యే గారి అబ్బాయినండి, నేను మాజీ ఎమ్మెల్యే గారి అబ్బాయిని అంటున్నాడు. మాజీ ఎమ్మెల్యేనా? మామూలుగా ఇలా కొడుతున్నాడు, కాస్త పైకి లేని కొట్టాడు. ప్రజెంట్ ఎమ్మెల్యేలకి దిక్కులేదురా, నువ్వు మాజీ ఎమ్మెల్యే కొడుకు అని చెప్పి పైకి లేని కొట్టాడు. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. కొట్టించుకొని తిట్టించుకొని రోడ్ల మీద పడి ఎండలో తిరిగి ఇలాగే ఉన్నానా మొహం వచ్చినప్పుడు, అమెరికా నుంచి వచ్చినప్పుడు. నేను ఒక్కడే కాదు, చాలామంది పనిచేస్తున్నారు, చాలామంది సాక్రిఫై చేస్తున్నారు. మనందరి కష్టాన్ని కొంతమంది వల్ల వృధా చేసేలా ఉన్నారని నేను చెప్తున్నా. కానీ ఏమో డైరెక్ట్ 90 సీట్లు కొడతామండి మనకున్న బలానికి. 90 సీట్లు అమ్ముడుపోయే బ్యాచ్ లేకపోతే ఇప్పుడు 40-50లో మాత్రమే గట్టి ఫైట్ ఇచ్చేసాము. ఎంతకాలం నాకు ఎనర్జీ ఇచ్చి ఇక్కడ దాకా పిలిపించి పని చేయించడానికి మీరందరూ కారణమయ్యారు. కారణమైన ప్రతి ఒక్కరికి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే నన్ను తిట్టి ఇప్పుడు ఒకసారి నేను పార్టీలోంచి బయటకు వెళ్తా అని చెప్పా, కోపంలో బాధలో చెప్పా. నేను వెళ్ళానా లేకపోతే పార్టీలో ఉంటూ టిక్కెట్లు పొంది మోసం చేసి బయటికి వెళ్ళారు? అది ఎవరు చేసింది? ఎవరు మోసగాళ్ళు? కోపంలో బాధలో మాట్లాడేవాడు ఇది కాదు. నిజంగా మోసం చేసేవాళ్ళు వేరుగా ఉంటారండి. అసలు నాకు అది ఆలోచన కూడా రాదు. చెప్తున్నామండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంది. మాకు రావా సంప్రదింపులు జరపరా, మాతో ఫోన్లు చేయరా, మాట్లాడరా? పక్క పార్టీ నాయకులు, పక్క పార్టీ అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉండరా పక్క పార్టీల్లో, వాళ్ళు అడగరా అండి మీరు రావాలి ఇది పరిస్థితి అది అని అడగరా? ఎవరికి అనుకుందాం. అడిగితేనో డబ్బులు ఇస్తేనో వెళ్ళిపోయే అమ్ముడు బ్యాచ్ వేరుకుంటారు. విష్ణునాగిరెడ్డి అలా ఉండడు. అమ్ముడుపోయే బ్యాచ్ లాస్ట్ మినిట్ దాకా పనిచేస్తా. అలాంటి నాకు సపోర్ట్ చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి, మనందరం ఎప్పటికీ కలిసి పనిచేయాలి. దయచేసి కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు, మీరేం చేశారో చెప్పి కామెంట్లు పెట్టండి. మీరు ఏం చేశారు, అసలు మీ కంట్రిబ్యూషన్ అని. కనీసం బెంగళూరులో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, ఒక నెల సెలవు పెట్టి రాలేరు. అరే అమెరికాల నుంచి ఉద్యోగాలు వదులుకొని ఎన్ని లక్షల శాలరీ, ఎంత లైఫ్ అక్కడ, అవి వదులుకొని ఎమ్మెల్యేగా కానీ కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చారు. కానీ నాలాగా అసలు జాబు సాక్రిఫై చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా? మరి మీరు నన్ను ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటే ఏం లేదు, అది మనిషిని అనిపిస్తుంది. నాకు కూడా ఎందుకు అవసరం ఇంత కష్టపడి ఇంత నిద్రాహారాలు లేకుండా ఇవన్నీ చేస్తూ ఉంటే నన్ను ఇంకా మాట్లాడుతున్నారు. అవసరం అనిపించినా నేను నీళ్ళ కోసం పనిచేయట్లా. పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో పనిచేస్తున్నా, మెగా ఫ్యామిలీ మీద ఇష్టంతో పనిచేస్తున్నా. నాకు పుట్టిన దగ్గర నుంచి నాకు బ్లడ్ నరాలు కోసిన మెగా ఫ్యామిలీ తప్ప నాకు ఇంకొకటి ఉండదు. చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ.
అది మించి నాకు ఇంకోటి తెలియదే వీళ్ళ కోసం ఏందని చెప్పి ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో దయచేసి కొద్దిగా కామెంట్ చేసే ముందు ఆలోచించండి. ఏది పెడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. సత్య నాయుడు, గోపాల్, లేదు నేను వాళ్ళని కూడా ఏమన్నాను. వాళ్ళు జన సైనికులే, మళ్ళీ జనసేన వాళ్ళే వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు పవన్ కళ్యాణ్ని ప్రమోట్ చేస్తున్నారు బాగానే. మరి అలా ఎందుకు విషయం కక్కుతారు కొందరి మీద? ఎందుకు కక్కాలి విషయం? మనం ఏం తప్పు చేసాం? పవన్ కళ్యాణ్ ఎంతోమంది బయట నుంచి తిడుతున్నారే, వాళ్ళ మీదే మాట్లాడరు. గాజువాక పరిస్థితి ఎవడండి నా కొడుకులు అలాగే రాస్తారండి. నా మాట తీరు ఇలాగే ఉంటుంది. అలా అబ్బా ఇలాగే రాస్తారు. గాజువాక పిచ్చ మెజారిటీతో కొడుతున్నాం గాజువాక. తొక్క నా కొడుకులు రాసే మీరు నమ్ముతారు. చెప్పాక వాళ్ళు ఎందుకు రాస్తున్నారో తెలియదా మీకు? గాజువాకలో అంట గెలుస్తాడా అని రాశాడు ఒకడు, సన్నాసి నాకుడు. పక్క పార్టీల దగ్గరికి వెళ్ళేసరికి 130, 140 సీట్లు అంట. ఎందుకంటే గాజువాక పరిస్థితి ఏంటి? పెచ్చ మెజార్టీతో కొడుతున్నాం గాజువాక. 2 ప్లేసుల్లో పవన్ కళ్యాణ్ గారు కొడుతున్నారు. అసలు ఆలోచించుకోబాకండి, అర్థమైందా? ఆలోచనలు వద్దు, పక్కన పడేయండి. చెప్పా కదా వీళ్ళందరూ మోసపూరితమైన రాజకీయాలు చేస్తున్నారండి. చెప్తా ఉన్నా అడుగుతా ఉన్నాడు గాజువాకలు ఎలా నడిచింది. మిస్టర్ రాజశేఖర్ వినపడట్లేదా నీకు? సేమ్ మెసేజ్లు కంటిన్యూస్ కొడతారు, వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. బాబా హరికృష్ణ, ప్లీజ్ డోంట్ సెండ్ ద సేమ్ మెసేజ్. నేను బ్లాక్ చేస్తాను అలాగే పెడతా. నలభై నుంచి 50 స్థానాలు మనం బీభత్సంగా ఫైట్ ఇస్తున్నాం. నెక్ టు నెక్ కొడితే 40 కూడా కొట్టేస్తాం, 40-50 అయినా కొడతాం. నెక్ టు నెక్ ఫైట్. ఇది నిజాయి, దయచేసి నమ్మకండి, అన్నీ అబద్ధాలు అవి. నిజమే, అది చాలా చోట్ల జరిగింది రిగ్గింగ్. అది జరిగిందంటే మన ఏజెంట్లు జాతరలు చేస్తారు. ఎన్ని సీట్లు విన్ అవుతాం అదే చెప్తుంది. ఇలాంటి మనం మాట్లాడకూడదు. మిగతా పార్టీలకు మనకి తేడా అయింది. మిగతా పార్టీలు 120, 130 అంటున్నారు. మళ్ళీ మనం కూడా సిగ్గు లేకుండా 100, 80, 90 చెప్పుకుందామా? చెప్తున్నా కదా, 40 నుంచి 50 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్. ఇప్పుడు అలాగే చెప్పాలంటే 70-80 స్థానాలు మాకు వచ్చేస్తున్నాయని చెబుతా. రాకపోతే వేరొక రీజన్ చెప్పచ్చు. అలా నేను చెప్పను. మనకి 40 నుంచి 50 స్థానాలు నెక్ టు నెక్ ఫైట్. కొడితే 40 నుంచి 50 అని కొడతాం. అది వాళ్ళలాగా మాకు 50 వచ్చేసినాయి, వాళ్ళకి 30 వచ్చినాయి, ఇంకోటికి 80 వచ్చినాయి, మా సపోర్ట్ లేకుండా గెలవరు, ఇలాంటివి చెప్పను నేను. మరి కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల అంత పెద్ద పర్సంటేజ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. చంద్రశేఖర్ సార్ గెలుస్తారు గుంటూరులో. నేను అందరూ చదువుతున్నా, బయటికి చదవట్లా, లోపల చదువుకుంటున్నా బయట. సో నేను లోపలికి చదవలేకపోతాను.
మేము రీపోలింగ్కి రిక్వెస్ట్ చేసాం, రాత్రి ఫైట్ చేసాం. రీపోలింగ్కి చేసినందుకే పోలీసులు మమ్మల్ని వెంటబడి కొట్టారు. ఆయన ఫైన్ అబ్బా, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు. మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు మీరు గెలవాలని కోరుకోవడం తప్పులేదు. పక్కన వాళ్ళు దబ్బిపోతే సంతోషపడతాం అనుకునే మీలాంటి వాళ్ళు ఎందుకు పడతారో తెలియదు. పక్కన వాళ్ళు దబ్బకూడదు, మనం గెలవాలి, అది వేరే విషయం. దొంగలకు సపోర్ట్ చేసి మీలాంటి దొంగలు ఉన్నంతకాలం మారరు. ఉదయ్, శివ, సత్యనాయుడు, కొమ్మూరి వాసు, కొమ్మూరి బోస్, చెన్నమయ్య, శివ, అకాడమిక్ అవార్డ్స్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఆడు మనిషి అయితేగా, వాడికి మానవత్వం గురించి మాట్లాడుతున్నాం. ఆడ అసలు ఒక మనిషే కాదు, పశువాడు. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతా. రైట్, థ్యాంక్ యూ ఆల్. మనందరం కలిసి మళ్ళీ పనిచేద్దాం. I wanna take rest for few days. I'll come back after few days. Thank you all. Thank you very much. I'm gonna sleep now. బయటికి వెళ్ళాలి, ఒకసారి వెళ్ళేసి వచ్చి దెన్ విల్ కమ్ బ్యాక్.
రైట్ అండి, బాయ్.